అండి, మీ అందరికీ బరువు తగ్గటానికి ఒక హెల్త్ టిప్ చెప్తాను ఇవాళ. ప్రతిరోజు మా ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి వాకింగ్కి వెళ్తుంటాడు. కానీ వెళ్ళిన ఒక పావు గంటకు నేను వాకింగ్కి వెళ్తాను. 1 అవర్ ఖచ్చితంగా వాకింగ్ చేసి నేను మళ్ళీ మా ఇంటికి వస్తాను. అతని నాకన్నా పావు గంట ముందు వెళ్ళి నేను వచ్చిన మళ్ళీ 1 గంట పావు కానీ అతను మళ్ళీ మా ఇంటి ముందు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒకరోజు నాకు అతని ఎందుకు ఇంతసేపు చేస్తున్నాడు వాకింగ్ అని అడగాలనిపించి ఆ క్వశ్చనే అడిగా నేను. ఏం లేదు సార్, నాకు 10 కేజీలు తగ్గాలనే టార్గెట్ ఉంది. మీరు చూశారు కదా నా ఒళ్ళు, నాకు కొంచెం బాగా బరువు ఎక్కువగా ఉన్నాననే ఫీలింగ్ ఉంది. బరువు ఎక్కువగా ఉండటం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక జబ్బు కింద డిక్లేర్ చేశారని నేను పేపర్లో చదివానని చెప్పాడు. నేను అతనికి ఏం చెప్పానంటే, దీనికి ఒక చిన్న టిప్ ఉంది, మీరు అనుసరించండి అని చెప్పాను. అదేమిటంటే 10 కేజీలు ఒకేసారి తగ్గాలని 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు వాకింగ్ చేయకండి. జిమ్ముకెళ్ళి గంటల తరబడి ఎప్పుడు ప్రయాస పడకండి. సింపుల్ గా రోజు 1 అవర్కు తగ్గకుండా మీరు వాకింగ్ చేయండి. ఇంకా వీలైతే యూత్ గనకైతే బ్రిస్క్ వాక్ చేయండి, పర్వాలేదు. దాంతోపాటు వీలైతే ధ్యానము, ప్రాణాయామం చేయండి. ఒకేసారి 10 కేజీలు తగ్గాలనేటటువంటి టార్గెట్ ను డివైడ్ చేసి 1 కేజీ తగ్గాలి, 2 కేజీలు తగ్గాలి అనుకుంటూ ముందు 1 కేజీ తగ్గండి, ఆ తర్వాత మరొక కేజీ తగ్గండి. అలా ఒక్కొక్క కేజీ చొప్పున 10 సార్లు 10 కేజీలు తగ్గటం అనేది చాలా సులువైనటువంటిది. లేదంటే మనం అప్పుడప్పుడు చూస్తున్నాం, పునీత్ రాజ్ కుమార్ కూడా ఎక్కువ వర్కౌట్ చేయటం వల్లనే అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది. ఇట్లాంటి కేసులు మనం చాలా చూస్తున్నాం. కాబట్టి బరువు తగ్గాలనేటటువంటి టార్గెట్ మంచిదే, కానీ దాంట్లో తీసుకునేటటువంటి నిర్ణయం 10 కేజీలు ఒకేసారి తగ్గాలి, 15 కేజీలు ఒకేసారి తగ్గాలి అనకుండా ఒక్కొక్క కేజీ తగ్గాలనే దానికోసం రోజుకు 1 అవర్ మంచి వాకింగ్ చేయండి లేదా వ్యాయామం చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.